కేంద్రం ప్రశ్న కాదు. వినండి అధ్యక్ష, నేను చెప్తాను. ఏం వినాలి? చెప్పనివ్వండి. మీరు చెప్పిందంతా వినాలా? దాని మీద నేను ఎంక్వైరీ జరుగుతున్నా. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే కనుక దానికి సమాధానం మంత్రి గారు చెప్తారు. నేను మంత్రి గారిని అడుగుతున్నా. ఏం అడిగారు? నేను మంత్రి గారిని అడుగుతున్నాను. చెప్తుంటే వినాలంటే ఎలాగా? మీ ప్రశ్న అంటే అడగండి. అధ్యక్ష, నేను మంత్రి గారిని అడుగుతున్నాను. ఇందులోదే మైనింగ్ సంబంధించిందే. రామారావు అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుల వారి దృష్టికి కొన్ని ఈ సహజ వనరుల లూటీ మీద గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన లూటీ మీద కొన్ని ఇష్యూస్ గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను. వారు ప్రాథమిక అంచనాల్లో, గనుల శాఖ అంచనాల్లో 19,137 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి వారు చెప్పారు. అందులో అసమర్థ నిర్వహణ అంటే పన్నుల రూపాయన కానీ 9,750 కోట్లు, ఉచిత ఇసుకను రద్దు చేసి అడ్డగోలు దందా 6,940 కోట్లు, ఇసుక కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిలు 1167 కోట్లు, మినరల్ పర్మిట్లను అవుట్సోర్సింగ్ ఇవ్వడం వల్ల 1000 కోట్లు, సేనరైజ్ కాంట్రాక్టులు చెల్లించిన బకాయిలు 280 కోట్లుగా లెక్కేశారు. ఇక్కడ చూసినట్టయితే ఈ 19,000 కోట్లు అనేది ప్రాథమిక అంచనా అని నేను అనుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు అడుగుతున్నాను, దీని మీద డిస్క్రీట్ ఎంక్వైరీ జరుగుతుందా? ఎంక్వైరీ జరుగుతుంటే దాని రిపోర్టు ఎంత టైం పడుతుందా అనేది ఒకటి. 2, ఇది కాకుండా కూడా నెల్లూరు జిల్లాలో క్వార్జులో సుమారుగా 1,200 కోట్లు దోపిడీ జరిగింది. అందులోకి ఎగుమతి చేసినట్టుగా కూడా తవ్వారు. ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే 255 కోట్లు పెనాల్టీలు వేశారు. కేంద్రం వినండి అధ్యక్ష, నేను చెప్తాను. ఏం వినాలి? చెప్పనివ్వండి. మీరు చెప్పిందంతా వినాలా? దాని మీద నేను ఎంక్వైరీ జరుగుతున్నా. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే కనుక దానికి సమాధానం మంత్రి గారు చెప్తారు. నేను మంత్రి గారిని అడుగుతున్నా. ఏం అడిగారు? నేను మంత్రి గారిని అడుగుతున్నాను. చెప్తుంటే వినాలంటే ఎలాగా? మీ ప్రశ్న అంటే అడగండి. అధ్యక్ష, నేను మంత్రి గారిని అడుగుతున్నాను. ఇందులోదే మైనింగ్ సంబంధించిందే. అధ్యక్ష, మైనింగ్ సంబంధించిందే ప్రశ్న అడగకుండా మీరు ఇది కేంద్రం ఆదేశాలతో విచారణ జరిగింది. అందులో నిజాలు ఏంటని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అదొకటి. తర్వాత మంగంపేట బెరైటీస్ గనుల్లో పూర్తిగా దోపిడీ జరిగింది. దాని మీద మేము గత కౌన్సిల్ సమావేశాల్లో కూడా అడగడం జరిగింది. అది ఏదైనా ఎంక్వైరీ రిపోర్ట్ ఉందా? ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటే గౌరవ మంత్రి గారిని సమాధానం చెప్పాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ ద్వారా. నాయుడు గారు.